ఒకసారి చేతులు పైకెత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకెత్తుందా? నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తానండి. ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏకచక్ర. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసాను అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ వెళ్ళు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏమి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నీ కాలికి బాగుంది చూపించనే. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. ఆ, అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య. అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుస్తున్నావు. కాలు జారావా లేదా ఆహా, అన్న చెప్పన్నా? లేదురా. అన్న నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీలో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థాంక్స్ బాబు. నాయుడు గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడాలి. మెహందీ అంటే ఇదే అన్నయ్య. కొంచెం తేడాగా ఉందేంట్రా? దాంతో పెట్టన్నయ్య. ఏంట్రీ? స్వర్గానికి వన్వేలా లేదు, ఎయిడ్స్ కి హైవేలా ఉంది. పదా. హే కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. హే ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఒరే రసూల్, ఏంటకా షాంపూ బాటిల్ తెచ్చిపెట్రా. ఓ అందేవు 75 కదరా. 25 నా కమిషన్. అక్కలాంటి దాన్ని నా దగ్గర కమిషన్ తీసుకుంటావా? అది కరెక్టే. కమిషన్ వదిలే, ఖర్చులుగా 25. సరే తీసుకుంటావు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. హే తమ్ముడు నీ పేరేంటి? రసూల్. మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపెన్ బాటిల్ కొనుక్కునేది ఇస్తాం. మ్యాటర్ ఏంటి? ఇలా కూర్చో. మనకు తుపాకీ కావాలి. తుపాకీ? లపాకీల గురించి అడిగితే చెప్తాను కానీ తుపాకీలు నేనెక్కడి నుంచి ఇస్తాను సార్? అమ్మయ్య తెలియదంటే వెళ్ళిపోదా? సరే సార్ తెలియదంటే వెళ్ళిపోవడమేనా సార్? మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్. ఇంకా టైం కావాలా? కొంచెం. వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే కరెక్ట్ గా ఉండేది. చాలా. తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్? మీకు నిజంగా తుపాకీ కావాలా సార్? అది అమ్మేవాడు కావాలి. అస్గర్ కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. గల్లీలో 3 ఇల్లు.
వాడమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్, కొంచెం హుషారుండండి. హే, కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఏంటక్క వెలిగిపోతున్నాం? ఆడితే ఆడాలి. చెల్లాయే చూసుకోరా. వదిలే అన్నా. ఏంటా ఏంటి విషయాలు మంచి రాజా ఫ్రీ నువ్వు ఇక్కడే ఉండు. సరికంతా వెళ్ళిపోయిందా? లేదు. ఏంటి? అస్గర్ కావాలి. ఎందుకు? అస్గర్ కావాలి. ఏంటి పని? అస్గర్ అర్థమైందా? అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా, ఇక వెళ్ళిపోదాం పద. అందుకే నిన్ను ఇక్కడ ఉండమన్నా. ఏయ్, అన్న రమ్మంటున్నాడు. బోల్, ఏం కావాలి? గన్ను కావాలి. గన్. నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని? యా గన్స్ గిన్స్ కూర్చునే మిల్తే చల్ చల్. అది అలాంటిది మనకు ఒకటి కావాలి. అర్థమైంది. నువ్వు పోలీసు కాదు, దెబ్బతిన్న పులివి. దీని అవసరం నీకుంది, అలాగే తీసుకో. కానీ ఖర్చు అవుతుంది. ఎంతకు వస్తుంది? 25,000. నాకు కాదు, నీకెంతకు వస్తుంది? ఇవి నీకెవరిచ్చారు? ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది? ఎన్ని గన్నులు అమ్మారు అసలు? 25. అంతేనా? అన్ సీజన్ కదా సార్. ఛ, నన్ను ఐడియా చెప్పమంటారా? చెప్పు. మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం. ఏమిటి? పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకీ ఫ్రీ, ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ. ప్లాస్మా టీవీ కొన్నాడికి AK-47 ఇద్దాం. ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు. బాగలేదా సార్? దరిద్రంగా ఉంది. నిన్న అస్గర్కి చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు సార్. ఎందుకనడు? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. ఆ? ఒరే ఒరే, నీ గురించి అనుకుంటున్నావయ్యా. 100 ఏళ్ళు ఏమిటి ఇలా వచ్చావు? నా దగ్గరకు ఆడెవడో వచ్చి గన్నడిగి గొడవ పెట్టుకున్నాడు సార్. ఎవడాడు? పోలీసా? తెలీదు సార్. మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను. అదే చేత అడ్రస్ కూడా ఇచ్చిరాకపోయా? నా వైపు చూస్తావు ఎందుకయ్యా? రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకి వచ్చేస్తాడు. ఓ 4 షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే ఈయన బయోడేటా మొత్తం చెప్పేస్తాడు. దెబ్బతో రాంకోటికి రాంబజనే. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? ఇక్కడ సోల్డరింగ్ రాడ్ పెట్టాను సార్. వాడి దగ్గర ఉంది, తీసుకో. ఆ కుర్చీ ఎవరికిరా? అదే అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. అరే, నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా ఓ స్మాల్ ఏమంటావా? ఏయ్, బ్లార్చి. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా చిచి దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చా చూడనే వాటరా అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అవునన్నా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందాంరా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే
మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా. ఎలా మేనేజ్ చేసేవాడు అన్నా? ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్. ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా? ఇదివరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. పదా ఆ, ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా. ఏమయ్యా వచ్చేసారా? నమస్కారం. నీకే. నీకే. ఓ నమస్కారం. కూర్చో. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది. ఆహా. పొద్దున పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏ ఏంట్రా? అన్నయ్య నువ్వు అన్ని చూసావు, ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఆ, ఇది కూడా మా అమ్మాయే. ఆ. తుడిచింది కదా. ఆ. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. ఆహా. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని ఆ. తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్ గా చెప్పావు బాబు. తను ఇంటర్ లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. అది. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే అన్నా ఏం చేస్తారేమో. ఆవో. ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్యా. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్, మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. పద ఆగండి, ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి?
యా. వెళ్ళండి హే టేక్ దిస్ సార్ థ్యాంక్స్ Yo, ma. Yo, come on, yo. Hey! You look like a hero. Look. Fantastic. Fantastic. Thanks. Okay. Come on, let's go. థ్యాంక్స్ Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం ఆర్ది మనూరే నన్నా Come on, yes.